నీ పాదములు అందరూ కళ్ళు కళ్ళు అమ్మా ఈ పాదాలంతా నాకు కావాలి అమ్మా శ్రీరామచంద్రమూర్తిని మైరావణుడు ఈ రోజు శుక్రవారం. నీవు ఎవరు? నేను శ్రీరామ దాసాన దాసుండను, శ్రీరాముని యొక్క బంధును. శ్రీరామ దాసాను దాసులు ఎందరో ఉన్నారు, అందులో నీవెవరు? ఆంజనేయుడు. శ్రీరాముని యొక్క బంధును ఆంజనేయుడును. శ్రీరాములను తీసుకువచ్చి మీ దగ్గర ఉంటుందట. రేపు నీకు ఇప్పుడు శుక్రవారం అయినా నాతో నీకే పని? నాతో నీకు ఏ పని ఇక్కడికి వచ్చావు? కోతి శాస్త్రాలు ఎక్కడ పోతాయి? కాబట్టి ఆదిశక్తి ఉనికిస్తుండు. కాళికదేవి నీ దగ్గర శ్రీరాములు ఉన్నారా లేదా? చెప్పుతున్నా చెప్పు, లేకపోతే కదురు గదాదండం ఒక్క ప్రతి కదురు. ఇగో నా ఎడమ పాదము చేత నీ గుడిని నిన్ను పాతాళం దొక్కుతా. ఆగము ఆగము, రామ లక్ష్మణులు నా దగ్గరే ఉన్నారు, కానీ నాకు బలి ఇస్తేనే వారిని ఇస్తా. బలి? నీకు బలి కావాలా? కోళ్ళు కావాలా? ఆగమి తీరేటట్టు బలి నీకు కోళ్ళు కావాలా? నాకు కావలసినంత బలి ఇస్తేనే నీ రామచంద్రుడు నీకు అప్పచెప్తా, లేకపోతే ఇవ్వ. కోళ్ళు కావాలా? సరిపోదు. గొర్రెలు కావాలా? సరిపోదు. సరిపోదు కావాలా? సరిపోదు. నాటు కోళ్ళు కావాలా? సరిపోవు. వీడిని కావాలి, వీడిని నాకు బలి ఇవ్వాలి. కోటి రాక్షసుల దానంలో వేసుకోవచ్చు. ఈ బాగా హరితం చేస్తా. సరిపోదు. సరిపోదా? సరిపోదు. మరి ఎవరు కావాలి? మరి ఈ పాతాళ నగరాన్ని పాలించినటువంటి మైరావణ్ణి బలిస్తా. చాలు, ఆ మైరావణ్ణి నాకు బలిస్తానంటే నాకు చాలు. జై శ్రీరామ్. అమ్మా మరి మైరావణ్ సరే, మైరావణ్ణి తప్పకుండా బలిస్తున్నటువంటి వాడిని. సంతోషం. నా మండపంలోనే ఉన్నది. వాడిని తీసుకువచ్చి నీకు బలిచ్చినాక పెద్ద తీసుకొని పోతాయి. సంతోషం. నీ ఆజ్ఞలో ఉండాలని అజయం. వాడిని నిన్ను పాతాళ శ్రీరామచంద్రుని బంగారు సందుక, ఇందులోనే శ్రీరామచంద్రుడు ఉన్నారు. ఆహా ఆహా, రాఘవ రామచంద్ర రాజా నీ వల్ల
దాకా ఈ శ్రీరాముల మండపము పెట్టే మీ దగ్గరనే ఉంచిపోతున్నా. మీ ఆజ్ఞలో ఉన్నాను. నీ మీద ఎక్కి మా రాదు నా మీద ఎక్కి రాజు రమ్మన్నా. కోతి మీద ఎక్కొచ్చినట్టు గారు వాడే చంద్రునికి అనుకుంటుంది. చంద్రుడు ఎగిరి ఎవడవరా నువ్వు? నీ కావలరా నీకు వచ్చినటువంటి యమ దూతారు దండకు తాయిత నడుముకు తాయిత సిక్కకు తాయిత నన్ను నీవేమి సిక్కకు తాయిత
పుష్పం హస్తతో ఓం అయం శ్రీరామయం భీఘామం హప్పట్టు నువ్వు నన్నేం చేస్తావు పుట్టులు పుట్టినా ఏం చేస్తావు నేను మంత్రతంత్రంలో సరిపోతుంది దీన్ని బలము చేత కాదు ఆలోచన కావాలి. దీని మర్మం ఎక్కడ ఉన్నదో తెలుసుకోవాలి. దీని ప్రాణములు ఎక్కడ ఉన్నదో తెలుసుకోవాలి. అవునాయా కాళికాదేవి దగ్గరికి పో అంతేనా? ఇక బా.